జూలై 14 భౌమవతి అమావాస్య. ఈ 15 పనులు చేస్తే అష్టదరిద్రాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. అయితే అమావాస్య తిథికి మరింత విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజు దైవారాధనతో పాటు పితృదేవతలను స్మరించటానికి, దానధర్మాలు చేయటానికి, శుభ పరిహారాలు ఆచరించటానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈసారి జూలై 14వ తేదీన మంగళవారంతో కలిసి భౌమవతి అమావాస్య ఏర్పడుతోంది. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు కావడంతో ఈ కలయికను జ్యోతిష్య శాస్త్రంలో విశేషమైనదిగా పేర్కొంటారు. ఈ అమావాస్యతో జ్యేష్ఠమాసం ముగిసి జూలై 15వ తేదీ నుండి పవిత్రమైన ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజు భక్తి శ్రద్ధలతో చేసే పూజలు, దానాలు, ఆధ్యాత్మిక ఆచరణలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఈ భౌమవతి అమావాస్య రోజున ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, ఇంట్లో శుభం, ప్రశాంతత, ఐశ్వర్యం నెలకొనాలంటే ఏ విధంగా పూజించాలి, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అమావాస్య రోజున ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేచి స్నానం చేసే ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంటి పరిశుభ్రతకు మన సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు కలిపి ఇల్లంతా తుడవటం అనేది చాలా కుటుంబాల్లో ఇప్పటికీ పాటించే ఆచారం. సంప్రదాయ విశ్వాసం ప్రకారం ఇలా చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల వాతావరణం తొలగి శుభశక్తులు నెలకొంటాయని భావిస్తారు. ఆ తర్వాత సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వేస్తే ఇంటి వాతావరణం మరింత పవిత్రంగా మారుతుందని పెద్దలు చెబుతారు. పూజ ప్రారంభించే ముందు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం శుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి పరిశుభ్రత ఎంత ముఖ్యమో శరీర శుద్ధి కూడా అంతే ముఖ్యమైనది. అందువల్ల ఈ రోజున ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయటం మంచిదని పెద్దలు సూచిస్తారు. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు సిద్ధం కావాలి. సాధ్యమైనంత వరకు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించటం శుభప్రదంగా భావిస్తారు. నలుపు రంగు దుస్తులను ఈ రోజున ధరించకుండా ఉండటం కొందరు ఆచారంగా పాటిస్తారు. స్నానం అనంతరం పూజామందిరంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ముందుగా వినాయకుడిని, అనంతరం ఇష్టదైవాన్ని, లక్ష్మీదేవిని లేదా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈరోజు ప్రార్థనలో ముఖ్యంగా కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, పితృదేవతల అనుగ్రహం కోసం మనసారా ప్రార్థించాలి. భక్తితో చేసిన ప్రార్థనకు భగవంతుడు తప్పకుండా స్పందిస్తాడనే విశ్వాసం మన సంప్రదాయంలో ఉంది. మంగళవారం కావడంతో కుజగ్రహానికి సంబంధించిన కొన్ని పరిహారాలను కూడా చాలామంది ఆచరిస్తారు. ముఖ్యంగా వివాహం ఆలస్యమవుతున్నవారు, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నవారు లేదా కుజదోష నివారణ కోసం పూజలు చేయాలనుకునేవారు సమీపంలోని ఆలయంలో తమ శక్తికి తగ్గ దానధర్మాలు చేయవచ్చు. ఎర్రకందులు దానం చేయటం కూడా కొన్ని జ్యోతిష్య పరిహారాలలో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఇవన్నీ భక్తితో, నిస్వార్థ భావంతో చేయటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి ప్రవేశించే మార్గంగా భావిస్తారు. అందుకే ఈ రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టటం చాలా శుభప్రదంగా భావిస్తారు. వీలైతే మామిడి ఆకులతో తోరణం కట్టండి. అలాగే కొందరు సంప్రదాయం ప్రకారం నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీస్తారు. వ్యాపార సంస్థలు ఉన్నవారు తమ దుకాణాలకు కూడా దిష్టి తీసుకోవడం చేస్తుంటారు. ఇవన్నీ ఇంట్లో శుభం నెలకొనాలని చేసే సంప్రదాయ ఆచారాలుగా భావించాలి. ఇక అమావాస్య రోజున చాలామంది ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ లేదా పసుపు, కుంకుమ పెట్టిన కలబంద మొక్కను వేలాడదీస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉప్పును ఎర్రటి వస్త్రంలో కట్టి గుమ్మం లోపలి వైపు కడతారు.
సంప్రదాయంలో ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ఆర్థిక స్థిరత్వం కలగాలని ప్రార్థిస్తారు. అలాగే చిన్నపిల్లలకు ఉప్పుతో దిష్టి తీసి బయట పారవేయటం కూడా చాలామంది పాటించే ఆచారం. అమావాస్య రోజున ఇంట్లో ధనం నిల్వ చేసే బీరువా లేదా లాకర్ను కూడా శుభ్రపరచటం మంచిదని పెద్దలు చెబుతారు. బీరువాను తుడిచి కుంకుమ బొట్లు పెట్టి సాంబ్రాణి ధూపం చూపించాలి. అనంతరం 3 చిన్న పచ్చ కర్పూరం బిళ్ళలను బీరువాలో ఉంచి పూజగదిలో ప్రశాంతంగా కూర్చుని ఓం లక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం, ధనస్థిరత్వం కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. ఇలా ఉదయం పూజలు పూర్తయిన తర్వాత రోజంతా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా, సాత్వికంగా గడపాలి. అనవసర కోపం, వాదనలు, కలహాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిదని శాస్త్రాలు సూచిస్తాయి. మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను నివారించి దేవుని నామస్మరణలో కొంత సమయం గడిపితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. రోజంతా దైవస్మరణలో గడపటానికి ప్రయత్నించాలి. అమావాస్య రోజున మనం చేసే ప్రతి పని ప్రశాంతమైన మనస్సుతో, భక్తితో చేయడం అత్యంత ముఖ్యమైనది. ఈ రోజున కోపం, ఇతరులను బాధించే మాటలు, అనవసర వాదనలు వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. ఇంట్లోని ప్రతి ఒక్కరూ సాత్వికమైన ఆలోచనలతో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే పూజల ఫలితం మరింత సార్థకంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ రోజున పాటించాల్సిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అమావాస్య నాడు కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లేదా నిశ్చితార్థంలాంటి ఎటువంటి శుభకార్యాలు చేపట్టకపోవడమే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే జుట్టు కత్తిరించటం, గోళ్లు కత్తిరించటం, తలకు నూనె రాయడం వంటి పనులను కూడా ఈరోజు వాయిదా వేయడం ఉత్తమమని సంప్రదాయం చెబుతుంది. అవసరం లేని దూర ప్రయాణాలను కూడా నివారించటం మంచిదిగా భావిస్తారు. భోజనం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటిస్తారు. ఈ రోజున మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను తీసుకోకుండా సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజించటం శ్రేయస్కరం. సాయంత్రం తర్వాత తులసి ఆకులను కోయకూడదు. అలాగే కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం పాలు, పెరుగు, ఉప్పు వంటి వస్తువులను ఇతరులకు అప్పుగా లేదా దానంగా ఇవ్వకుండా ఉంటారు. ఇవి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి పాటించే ఆచారాలు. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ అమావాస్య రోజున తప్పకుండా దీపారాధన చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం బయట 2 వైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తే శుభప్రదంగా భావిస్తారు. అలాగే పూజా మందిరంలో ఆవు నెయ్యితో మరో దీపం వెలిగించి లక్ష్మీదేవి, దుర్గాదేవి లేదా ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. దీపారాధన అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి హారతి తీసుకోవడం ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది. చాలామంది ఈ రోజున నల్లదారం కూడా కట్టుకుంటారు. సంప్రదాయం ప్రకారం ఆడవారు ఎడమకాలికి, మగవారు కుడికాలికి నల్లదారం కట్టుకుంటారు. చిన్నపిల్లలకు మొలతాడుగా కడతారు. అలాగే ఇంట్లో తరచూ మనస్పర్ధలు, కలహాలు జరుగుతున్నట్లయితే సాంబ్రాణి ధూపంలో కొన్ని లవంగాలు వేసి ఇల్లంతా చూపించటం చాలామంది పాటించే ఆచారం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొనాలని ప్రార్థిస్తారు. వివాహమైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని లేదా తమ ఇష్టదేవతను పూజిస్తే కుటుంబ శ్రేయస్సు, భర్త ఆయురారోగ్యం కోసం ప్రార్థిస్తారు. అలాగే మంగళవారం రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించటం కూడా అనేక ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఈ రోజున భక్తితో చేసిన ప్రార్థనలు దైవానుగ్రహాన్ని పొందేందుకు ఉపకరిస్తాయని విశ్వసిస్తారు. ప్రకృతి ఆరాధనకు కూడా ఈ అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం శుభప్రదంగా భావిస్తారు.
అలాగే సాయంత్రం తులసీ కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి తులసమ్మకు నమస్కరించటం, ప్రదక్షిణలు చేయటం కూడా అనేక కుటుంబాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయం. ప్రకృతిని దైవస్వరూపంగా భావించి ఆరాధించటం సనాతన ధర్మంలోని గొప్ప విశేషం. అమావాస్య అనగానే మనకు ముందుగా గుర్తుకు రావాల్సింది పితృదేవతల ఆరాధన. ఈ రోజున మన పూర్వీకులను స్మరించడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఇంట్లో ఉన్న పెద్దల ఫోటోలను శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమ పెట్టి వారికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించి నమస్కరించాలి. వండిన అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు, ఆవు నెయ్యి కలిపి కాకికి ఆహారంగా పెట్టడం లేదా ఆవుకు పచ్చిగడ్డి, ఆకుకూరలు తినిపించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. పితృతర్పణం చేయదలిచిన వారు తమ కుటుంబ సంప్రదాయం లేదా పండితుల సూచన మేరకు ఆచరించడం ఉత్తమం. ఈ అమావాస్య ముగిసిన వెంటనే జూలై 15వ తేదీ నుండి పవిత్రమైన ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ మాసంలో అనేక ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. వివాహమైన స్త్రీలు ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. చేతులకు గోరింటాకు పెట్టుకోవటం కూడా ఆషాఢమాసంలోని అందమైన సంప్రదాయాల్లో ఒకటి. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు వారాహి గుప్త నవరాత్రులు జరగనున్నాయి. ఈ 9 రోజులు ప్రతి సాయంత్రం వారాహి అమ్మవారి ముందు ఎర్రటి వత్తులతో దీపం వెలిగించి భక్తితో ఆరాధిస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ మాసంలో అనేక ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. ఈ భౌమవతి అమావాస్య రోజున మీ కుటుంబ సంప్రదాయం, గురువుల సూచనలు, శాస్త్రోక్త ఆచారాలను అనుసరించి పూజలు, దానధర్మాలు, పితృస్మరణ ఆచరించండి. భగవంతుని కృప, పితృదేవతల ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఇంట్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో షేర్ చేయండి. భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు, పండుగల విశేషాలు, శాస్త్రోక్త ఆచారాలను తెలుసుకోవటానికి మన ది పురాణిక్ పాత్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా క్లిక్ చేయండి. ధన్యవాదాలు.